కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్ర సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికారం లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ కూడా అధైర్యపడవద్దని బాలనాగిరెడ్డి అన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలకు అండగా ఉంటారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 2 మండలాల్లో వైసీపీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేకులు కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ మండలాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్లను కట్ చేసి కార్యకర్తలు పంచుకున్నారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయన పేరును ప్రజల హృదయాల్లో సుస్థిరం చేశాయని నేతలు కొనియాడారు. కాకినాడ జిల్లా తునిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామా థియేటర్ సెంటర్లో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.